కౌలు డబ్బులు కూడా రాలేదు, పెట్టుబడి అంతే ఉంది. మందుల షాపానికి డబ్బులు కట్టాలా, పిల్లగాళ్ళ ఫీజులకు డబ్బులు కడదామంటే డబ్బులు లేవు. ఏం చేయాలి? ఇది ఈ ఎగసాయం నమ్ముకున్నా, నాకు వచ్చిందల్లా ఎగసాయమే, ఏరే పని రాదు. పిల్లగాళ్ళు ఎలా పోషించాలా, ఎలా చదివి లేకపోతే స్కూల్ నుండి బయటకు వెళ్ళగొడతారంట. నాకే తెలియదు, స్కూల్ ఫీజు కట్టాల్సిందే. సేటు ఫోన్ చేస్తాను. సేటు కట్టలు రెడీగా ఉన్నాయి సేటు. ఎన్ని కట్టలు కావాలి? ఒక 100 కట్ట రెడీ చేస్తా సేటు, చేస్తా. పీకి రెడీగా ఉంచుతా. సరే సేటు, కొద్దిగా కట్ట రేటు పెంచరాదు. 5 రూపాయలు గిట్టుబాటు కావట్లేదు సేటు. 5 రూపాయలు కట్ట అంటే గిట్టుబాటు కావట్లే. ఏమైనా కొద్దిగా అర్థం చేసుకోండి సేటు. పిల్లగాళ్ళకి ఖర్చులు వెళ్ళట్లేదు, మందులు కట్టాలా, కౌలాయనకు కట్టాలా. కొద్దిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టక సేటు, కొద్దిగా పెంచయ్యా, ఖర్చులు వెళ్ళట్లేదు. సేటు తప్పించిందా? 100 కట్టలు 500 దేనికి వస్తాయండి? 500. నువ్వు ఇక్కడ నుండి బాగానే చెప్తున్నావు. 5 రూపాయలు కట్టని చెప్పిన 500 చూసినావు. మా బాధలు మా బాధలు ఏం తెలుసు? కౌలు ఆయనకి ఏమి ఇవ్వాలా, మందులు ఆయనకి ఏమి ఇవ్వాలా, నీరెట్లా బతకాలా? ఇంత 100 కట్టలు ఇస్తే 500 రాలేదు. రైతు బతుకు ఘోరం అండి. రైతు పని చేయడం వేస్ట్. రైతు పని కాక నాకు రైతు పని తప్ప ఏరే పని రాదు. రైతు పని చేసేటప్పుడు సాగుతాం. సేటు కట్టలు తీసుకున్నా. ఎక్కడ తెమ్మంటారు? ఎంత కట్ట? 25. సరే సేటు. ఓకే. అబ్బా ఆయనరా సేట్ అంటే ఏమో సంపాదిస్తుంది. ఇక్కడ 500 కొని అక్కడ 2500 అమ్ముతున్నాడు. సేటా మజాక? సార్ నా పేరు చెప్పింది. బాబుజీ 100 అండి. 2500 ఏమన్నా? 2500 బాబు చూసుకో. పంట, రైతు పంట, తాజా పంట నేనే పండించిన, నేనే మొత్తం నేనే వేసిన, నేనే అరే నీ అబ్బా కష్టపడి పండించిన. రావాలా బాబు, రావాలా. కట్ట 50 రావాలా, తొందరగా రావాలా బాబు. అయిపోతాయి రావాలా బాబు. కట్ట 50 2 కట్టలు తాజా అయిపోతాయి. బోని బాబాయ్, బోని బేరం తాజా. 2500 కొన్నా. ఈ కట్ట 50 చొప్పున కూడా నాకు 5000 వస్తాయి. నాకు మందు చుక్క మందు అన్నీ వస్తాయి. ఇక